తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను గీతాంజలి. జనవరి 18 చొల్లంగి అమావాస్య ఆదివారంతో కూడుకుని వచ్చింది. ఎంతో విశేషం అని అంటారు. సాధారణంగా అమావాస్య ఆదివారం రావడం అనేది ఎంతో విశేషతతో కూడుకున్నదని చెప్పేటువంటిది. అయితే అందులోనూ మరి ఈసారి ఉన్నటువంటి ఈ చొల్లంగి అమావాస్య విశిష్టత ఏంటి, ఆ రోజున విధిగా ఆచరించవలసింది ఏంటి, కొన్ని పనులు మనం అమావాస్య రోజు ఇవి చెయ్యాలి చేయకూడదని ఉంటాయండి. ఆ నియమాలు కొన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చూస్తాము. మనకి ఏమన్నా దోషాలు కానీ ఏమన్నా దిష్టిలు కానీ ఏమైనా ఉన్నా ఆ రోజు పోతాయి. ఆ రోజు చిన్న చిన్న ప్రక్రియలు చేయడం ద్వారా అని చెప్తారు. మరి ఆ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చొల్లంగి అమావాస్య ఆదివారం, నేను ఫస్ట్ ఇది వినగానే మిమ్మల్ని అడగాలి, అసలు ఏంటి, ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఈ 2026వ సంవత్సరంలో ఇలా ముందుగా అమావాస్య రావడం అనేది ఎలా చూడాలి అంటారు? పుష్యమాసం అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని అంటారు. పుష్యమాసానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఇది ప్రధానంగా శనికి సంబంధించినటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. పైగా ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అందుకే పుష్యమి నక్షత్రానికి బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. అంటే బృహస్పతి అధిపతిగా ఉంటాడు. పుష్యమి నక్షత్రానికి అధిదేవత శని. కాబట్టి విశేషంగా ఈ అమావాస్య రోజున శని బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, లేదా జ్ఞాన సముపార్జన, దైవతానుగ్రహం, గురుబలం కావాలనుకునే వాళ్ళు ఈ అమావాస్య రోజున విశేషంగా ఆరాధన చేసుకోవాలి. పైగా ఈసారి అమావాస్య మనకు ఆదివారంతో రావడం చాలా విశేషం. ఆదివారము అమావాస్య, పైగా పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తదనంతరం మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అనేటువంటిది ఏంటంటేనమ్మా, దేవత సూర్యుడు కదా, పూర్తిగా సూర్యుడికి సంబంధించినటువంటి రోజుగా అయిపోయింది. పూర్తిగా సూర్యుడికి సంబంధించిన రోజు. అవును. పైగా విశేషం ఏమిటంటే ఆ రోజున రవి, చంద్రుడు, ఈ 2 గ్రహాలు ఒకే కోణంలో ఉంటాయి. ఇది చెప్పవచ్చు. అయితే ఇది పుష్యార్క యోగం కంటే కూడా బలమైంది. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. దీనినే చొల్లంగి అమావాస్య అని అంటారు. కారణం ఏంటంటే గౌతముడి ద్వారా ఉద్భవించినటువంటి గౌతమి నది ఏదైతే ఉందో 7 పాయలుగా చీలింది కదా, ఆ గౌతముడి ద్వారా ఉద్భవించిన గౌతమి ఒక పాయ ఈ చొల్లంగి అనే గ్రామం వరకు చేరుకొని అక్కడి నుంచి సాగరంలో కలిసిపోతుంది. అంటే మన ఆంధ్ర తీర ప్రాంతం, కాకినాడ అటువైపు ఉంటుంది చొల్లంగి, అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతుంది. ఈ రోజున ఏంటంటే విశేషమైనటువంటిది, ఈ రోజున గంగాదేవి సాక్షాత్తు ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది. కాబట్టి సమస్త నదులలో నదులో స్నానం చేసినా గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం, పైగా అమృత వర్షం అన్నమాట. ఈ రోజున చెప్పబడినటువంటి పరిహారాలు చాలా చెప్పబడి ఉన్నాయమ్మా. పుష్య అమావాస్య రోజున ముఖ్యంగా ఇది పితృదేవత ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. కాలసర్పదోషాలు, కుజదోషాలు, పితృదేవత ఆరాధన, ఇవన్నీ ఈ రోజున చేయమన్నది. చొల్లంగి అమావాస్య, పుష్య అమావాస్య అనేటువంటిది ఆదివారము అమావాస్య వచ్చినటువంటి సందర్భంగా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో అమావాస్య పుష్యమాసంలో వచ్చినటువంటి డిసెంబర్ 18వ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయం, అంటే సాయంత్రం సూర్యాస్తమయం 6 అయిన తర్వాత దశమహావిద్యల యొక్క హోమాలు, ముఖ్యంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి ఇలాంటి హోమాది కార్యక్రమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం శనిదోష నివారణకై జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగానమ్మా, ఈ పుష్యమాసము అమావాస్య రోజున
శని బాధలు తొలగడానికి నివారణ మార్గం చెప్పబడి ఉంది. ఏంటి? ముఖ్యంగా ఈ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శనైశ్చరుడికి కానీ కాలభైరవుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి ఈ నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలతో కనుక అపరాజిత పుష్పములు అంటారు, వాటితో కనుక అర్చన చేసినట్లయితే సమస్త శని బాధలు తొలగిపోతాయి. ఈ రోజున ప్రధానంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని మొత్తం ఉచ్చరిస్తూనే ఉండాలి. ఇది విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ రోజున వైజ్ఞానికంగా గనక చూసినట్లయితే సూర్యోదయము దారభ్యత 5 ఘడియలు ఖచ్చితంగా సూర్యుని అభిముఖంగా మనం ఉండాలి. ఉంటే అనాహత చక్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. తద్వారా శరీరంలో చాలా రుగ్మతలు అనేటువంటివి తొలగిపోతాయి. అనాహత చక్రం గుండెకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున వచ్చేటువంటి సూర్యకిరణాలు పుష్య అమావాస్య ద్వారా ఆ రోజున వచ్చేటువంటి సూర్యకిరణాలు అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడం. అందుకనే 5 ఘడియలు ఉన్నప్పుడు సూర్యోదయం నుంచి 2 గంటల సమయం. కాబట్టి చక్కగా శరీరం మీద ఎటువంటి వస్త్రం లేకుండానైనా సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మన శరీరం మీద పడాలి. ఆ విధంగా ఉండాలి. ఉంటూ నమస్కారం చేసుకునే పద్ధతి చేసుకుంటే చాలు. అలాగే ఈ రోజున ఒక చక్కటి ఇత్తడి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ సంబంధించినటువంటి ఎర్ర చందనము, కుంకుమ, ఎర్రటి పుష్పములు వీటిని వినియోగించి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలమ్మా. చేస్తే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మనకు నిర్ణయ సింధు గ్రంథ ప్రకారం కనుక చూసినట్లయితే ఈ రోజున పితృదేవతల తృప్తి కోసమై నల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. దేవతల ప్రీతి కోసమై ఈ రోజున తెల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. పితృదేవతలకి వదిలేటప్పుడు నల్ల నువ్వులు ఇందులో వేసుకొని నీరు వేసి పితృదేవతల పేర్లు చెప్పి తర్పయామి తర్పయామి అని ఈ యొక్క బొటన వేలు గుండా లేదా ఈ బొటన వేలు పక్క నుంచి నీళ్లు వదలాలి. దేవతా తర్పణం అన్నప్పుడు తెల్ల నువ్వులు ఇందులో వేసుకుని ఆ దేవత పేరు చెప్పి, ఇష్టదేవత ఉంటుంది, ఇలా తర్పణాలు 3 సార్లు తర్పయామి 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 ఇలా వదలాలి దేవతర్పణానికి. ఇది ఈ రోజున చెయ్యాలి. ముఖ్యంగా ఈ రోజున శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఈశ్వరుని యొక్క ఆరాధన, అనగా ఆవునేతితో ఆరాధన, అనగా ఆవునేతితో అభిషేకం ఈశ్వరుడికి ఈ రోజున ఖచ్చితంగా చేయమని శాస్త్రం. చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషములు తొలగి ఆ యొక్క పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. పితృదేవతల యొక్క ఆరాధన ముఖ్యంగా విశేషంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా సముద్ర స్నానం గనక ఈరోజు చేసినట్లయితే సకల దోషముల నుంచి తొలగిపోయి సకల పాపముల నుంచి విముక్తుడవుతాడని శాస్త్రవచనం. అలాగే అందుకనే చొల్లంగి దగ్గర ఈ రోజున స్నానం ఆచరిస్తారు. కారణం అంటే మన ఆంధ్ర ప్రాంతంలో చొల్లంగి దగ్గర సాగరం ఉంటుంది, అక్కడ నదీ తీరం కలుస్తుంది. అంటే ఎక్కడ చేయమన్నది అన్ని సముద్రాలకు వెళ్ళమని చెప్పలేదు, నదీ తీరము కలిసే సముద్రంలో కలిసే చోటన స్నానం చేయమన్నది. సాగర సంగం, నదీ సాగర సంగమ ప్రదేశంలో గనక స్నానం ఆచరించి అక్కడ ఆ నదీ సాగర సంగమ స్థానములో తర్పణాలు వదిలితే రవరవాది నరకం అనుభవిస్తున్నటువంటి 21 తరాల పితృదేవతలు నరక కోపం నుంచి బయలుపడినటువంటి వాళ్ళు అవుతారు. ఈ యొక్క కార్యాన్ని ఆ వంశ వారసులు చేస్తారు. కాబట్టి ఆ వంశ వారసులకి పితృదేవత అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ పుష్య అమావాస్య, మౌని అమావాస్య అంటారు. సాధారణంగా సూర్యోదయ ప్రభృతి ఎవరైనా కానీ ఇంటి ఆడవాళ్ళు ఈ రోజున మౌన వ్రతాన్ని గనక ఆచరిస్తే తప్పకుండా ఆ యొక్క దేవత అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా పితృదేవత దీపం అనేటువంటిది ఈ రోజున పెట్టాలమ్మా. ఆవ నూనెతో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ దక్షిణ దిక్కు వైపున ఈ రోజున దీపారాధన పెట్టమన్నది. దీపారాధన చేయాలి. ఒక వత్తితో దీపారాధన వెలిగించి వదిలిపెట్టాలి. అది పితృదేవత దీపమని కేవలం ఈ పుష్యమాసం అమావాస్య రోజునే చేస్తారు. ఈ విధంగా చేయమన్నది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా అమావాస్య, ఆదివారం ఖాళీ దొరికింది కదా అని చెప్పి మాంసాహారం తినకూడదు. అలాగే
ఈ మైథునము, దాంపత్యము పనికిరాదు. అలాగే మద్యపానము, ధూమపానం లాంటివి విసర్జించాలి. సదా పితృదేవతల్ని స్మరించుకుంటూ ఈ రోజున ఉండాలి. పితృదేవత స్తుతి చేయాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారాల్లో ఎవరికి తోచింది వాళ్ళు చేయాలి. కానీ ముఖ్యంగా శివారాధన చేయడము, అలాగే సూర్యునికి ఎదురుగా ఉదయించిన సమయం నుంచి 2 గంటల లోపల ఏదో కొద్ది సమయం సూర్యుని ఎదురుగుండా ఉండడం, అలాగే పితృదేవత తర్పణం చేయడం మాత్రం విధిగా చెప్పబడి ఉంది. ఈ 3 మాత్రం విధిగా చేయాలి. మిగతావన్నీ మన యొక్క ఇష్టపూర్వకంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారాల్లో. అలాగే ఈ రోజున ఆదివారం అమావాస్య చాలా విశేషమైనటువంటిది. మామూలు దేవతల కంటే కూడా తాంత్రిక దేవతలకి బలం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున. పైగా ఈ రోజున చంద్రుడు కనిపించడమ్మా ఒకటి మైనస్. రెండవది ఆదివారం అయింది, సూర్యుడికి సంబంధించింది. అమావాస్య సూర్యునికి సంబంధించిన తిథి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం 10 గంటల వరకు ఉంది. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ పుష్యమాసానికి అధిపతి అయినటువంటి శని భగవానుడికి సంబంధించిన లగ్నము, ఇప్పుడు శని మీన రాశిలో ఉన్నాడు. అంటే మీన లగ్నము 10 గంటల నుంచి ప్రారంభమై 11 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో 10 గంటల 13 నిమిషాల వరకు 13 నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంది. 10 నుంచి 11 గంటల 45 నిమిషాల మధ్య కాలంలో పితృదేవత తర్పణం చేస్తే ఈ పుష్య అమావాస్య కాబట్టి పితృకారకుడైనట్టు రవి లాభస్థానంలో ఉంటాడు. పుష్యమాసానికి అధిపతి అయినట్టు శని లగ్నంలో ఉంటాడు. ఈ కారణ చేత చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది చెయ్యాలి. అలాగే మన పీఠమాధ్వర్యంలో ఇంతకుముందు చెప్పినట్టుగా తాంత్రిక దేవతల యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్వదోషాలు తొలగి జాతకంలో అనుకున్నటువంటి పని నిర్విఘ్నంగా కొనసాగాలి. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా తాంత్రిక దేవతలైనటువంటి ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, అలాగే రాజశ్యామల ఇలాంటి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు గోత్రనామాలు నమోదు చేసుకొని కరుంగలి మాలను పొందవచ్చు. ఈ విధంగా అమావాస్య రోజు జరుపుకోమంటారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.